ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టు ఏజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోదరుడు మరణించడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు కాసేపట్లో గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. రామ్మూర్తి నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత తమ్ముడు. ఆయన టీడీపీ తరఫున 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధిక, చంద్రబాబు ఎప్పుడు వస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? చక్రి, ఏఐజీ హాస్పిటల్లో ఈ నెల 14వ తేదీన ఇటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడుకి హార్ట్అటాక్ రావడంతో ఇక్కడికి ఏజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో 14th నుంచి ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఇవాళ 12:45 ఆయన మృతి చెందినట్టుగా ఇటు ఆసుపత్రి వర్గాలు తెలపడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్న క్రమంలో ఇక్కడ మొత్తం ఏజీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది పోలీస్ బలగాలు అనేవి మోహరించాయి. ఉదయం నుంచి కూడా నారా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఉదయం నుంచి నారా కుటుంబ సభ్యులు ఇప్పటికే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, హీరో నారా రోహిత్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి ఐటీ మంత్రి ఏపీ మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఉదయం నుంచి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా ఇటు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితి గురించి ఆరా తీస్తూ ఇక్కడే హాస్పిటల్ దగ్గర ఉండటం జరిగింది. సో 14వ తేదీన రాత్రి 8 గంటలకు ఆయనకి హార్ట్అటాక్ రావడంతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్న క్రమంలో ఆయనకి కొంత పల్మనరీ ఇష్యూస్ కూడా రావటము, యాంజియోగ్రమీ చేసి ఒకవైపు స్టంట్లు కూడా ఆ రోజు రాత్రి ఆయనకి వేయటం జరిగింది. ఆ తర్వాత కొంత కుదుట పడుతుంది ఆరోగ్యం అనుకున్న క్రమంలో ఇంకా విషమించటము, మరోవైపు చాలా కాలంగా ఆయనకున్న ఊపిరితిత్తుల సమస్య ఏదైతే ఉందో అది కొంత ఎక్కువ అవటంతో విషమించి ఇవాళ ఉదయం మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అయ్యి 12:45 తుది శ్వాస విడిచినట్టుగా కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు పేర్కొనడం జరిగింది. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన పనిచేయడం జరిగింది. టీడీపీలో చాలా కాలంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇటు చిత్తూరు జిల్లాలో చాలా కీలకమైన పాత్ర పోషించినట్టుగా కూడా ఇటు టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఏజీ హాస్పిటల్కి చాలా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, అట్లాగే ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అనేక మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సినీ నటులు బాలకృష్ణ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా రాజకీయ సినీ ప్రముఖులంతా కూడా రామ్మూర్తి నాయుడికి ఇటు పార్థివ దేహానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇప్పటికే ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఆయనకి 14వ తేదీ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందించే ప్రయత్నం ఇటు డాక్టర్లు చేశారు. స్టంట్ వేసి కొంత కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా శ్వాసకు సంబంధించిన సమస్య ఆయనకి చాలా కాలంగా ఉంది. కొంత అల్జీమస్ కూడా ఉన్నట్టుగా కూడా కొంతమంది ఇటు టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఆయనకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవటము, ఉదయం ఆల్ ఆఫ్ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వటము, 12:45 వరకు కొంత వెంటిలేటర్ కృత్రిమ శ్వాస ద్వారా కొంత కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్యేగా ఆయన 94 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పనిచేయడం జరిగింది. టీడీపీలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీ నుంచి కీలక పాత్ర పోషించిన పరిస్థితి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కొంత టీడీపీలో యాక్టివ్గా ఉన్న మెంబర్గా ఉండేవాళ్ళు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన క్రమంలో కూడా అనేక కార్యక్రమాలలో, అనేక సంఘ సేవ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నట్టుగా కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఆయన కుమారుడు నారా రోహిత్ కొంత సినిమాలు తీస్తూ వస్తున్నారు. రీసెంట్గా కూడా ఆయన
పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు కూడా పూర్తి అవటము, సో ఆయన పెళ్లికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆయన చూస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంత ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవటము, 14th కార్డియాక్ అరెస్ట్, ఇటు గుండెపోటు రావటము, హుటాహుటిన ఏజీ ఆసుపత్రికి తీసుకురావటము, రాత్రి 8 గంటల క్రమంలో ఆయనకి యాంజియోగ్రమీ కంప్లీట్ చేసి ఇటు స్టంట్ కూడా ఆన్ టేబుల్ వేయటం జరిగింది. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అని కుటుంబ సభ్యులు అంతా భావించిన క్రమంలో ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న శ్వాసకు సంబంధించిన పల్మనరీ ఇష్యూస్ ఏవైతే లంగ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవి మళ్ళీ ట్రిగర్ అవుతూ వస్తూ ఉండటము, కొంత సిప్యాప్ ద్వారా ఆయనకి కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవాళ మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా అఫీషియల్గా ఏజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర టూర్కి వెళ్లాలనుకున్న ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ టూర్ని కూడా రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనం ఒకసారి ఏజీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు చూడొచ్చు. కంప్లీట్ గా టీడీపీ శ్రేణులు అట్లాగే పోలీస్ బందోబస్తు కూడా మనకి పెరుగుతూ వస్తుంది. ఉదయం నుంచి కూడా పోలీస్ పహారా అయితే ఇక్కడికి ఎక్స్ట్రా బలగాలను కూడా ఇక్కడ మోహరింపడం మనం చూస్తున్నాము. ఏజీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలంతా కూడా కొంత ఇటు సినీ అభిమానులు కావచ్చు, నారా రోహిత్ అట్లాగే బాలకృష్ణ అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఇక్కడికి, టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి మనం ఏజీ పరిసర ప్రాంతాలు చూస్తే కూడా అర్థమవుతుంది. కొంత హడావిడైతే మొదలైంది. మరి కాసేపట్లో ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రముఖులంతా, సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఏజీ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. ఇటు రామ్మూర్తి నాయుడుకి సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే నారా రోహిత్ కావచ్చు, నారా లోకేష్ మంత్రి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా ఇక్కడికి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడే ఉండటము, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా గట్టి బందోబస్తు అయితే ఇక్కడ పెంచడం జరిగింది. సో ఓవరాల్ గా ఆయనకి 14వ తేదీ నుంచి ఆరోగ్యం సహకరించకపోవటము, కార్డియాక్ అరెస్ట్ అవ్వటము, కంటిన్యూస్ గా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ట్రిగర్ అవుతూ వస్తూ ఉండటము, ఇవాల్టి వరకు కూడా డాక్టర్లు ఏజీ ఆసుపత్రి వర్గాలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాము, అయినప్పటికీ కూడా కొంత కార్డియాక్ అరెస్ట్ అవ్వటము, ఇవాళ మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది.